ఈమె పేరు నాగలక్ష్మి. చూడ్డానికి చాలా బాగుంటుంది, గలగల మాట్లాడుతుంది. అంతేకాదు ఆమె ఒక బిజినెస్ విమెన్. பியோர் சில்க் காட்டன்ல ஹிப் ஓபன் ரிப்பன் கோ ట్యుటోరియల్ பார்த்துடலாமா? దేవుడు ఎన్ని కష్టాలిచ్చినా నవ్వుతూ స్వీకరించింది. జీవితంలో ముందుకెళ్ళింది. కానీ మొగుడు అనే యముడు ఆమె పాలిట మృత్యువవుతాడని కల్లో కూడా ఊహించలేదు. జీవితంలో గొప్పగా స్థిరపడి పిల్లలను ఉన్నత స్థాయిలో చూడాలనుకున్న ఆమె కలలు ఆవిరైపోయాయి. తమిళనాడు నంగనల్లూరు పరిధిలోని తిల్లై గంగానగర్లో కలకలం రేపిన మర్డర్ సూసైడ్ ఉదంతం స్థానికంగా విషాదం నింపింది. నిరుద్యోగి అయిన భర్త, వ్యాపారవేత్త అయిన భార్యను వేట కొడవిలితో అత్యంత కిరాతకంగా నరికి చంపిన అనంతరం అతను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సుబ్రహ్మణ్యన్ నాగలక్ష్మి అనే దంపతులు నంగనల్లూరులో నివసిస్తున్నారు. వీరికి 2 కుమారులు. పెద్ద కొడుకు రష్యాలో మెడిసిన్ చదువుతున్నాడు. చిన్న కుమారుడు శైలేష్ చెన్నైలో డెంటల్ విద్యార్థి. భర్త నిరుద్యోగి అయినా కూడా నాగలక్ష్మి తన కాళ్ల మీద నిలబడి పట్టు చీరల వ్యాపారం ప్రారంభించింది. అనతి కాలంలోనే నాగలక్ష్మి అన్నానగర్ నంగనల్లూరులో శ్రీ సాయి సిల్క్స్ పేరుతో 2 షాపులు ఓపెన్ చేసి కుటుంబాన్ని తానే చూసుకునేది. సుబ్రహ్మణ్యన్ నిరుద్యోగి కావటంతో తరచూ డబ్బుల కోసం భార్యతో గొడవ పడేవాడు. భార్య చేస్తున్న పనులు ఆయనకు నచ్చేవి కావు. భార్య పెత్తనం ఏంటి అని కుంగిపోయాడు. ఇలా గొడవలు జరుగుతుండగానే సుబ్రహ్మణ్యన్ 2 ఏళ్ల క్రితం మధురై వెళ్లిపోయాడు. అయినప్పటికీ నాగలక్ష్మి అతనికి నెలకు కొంత డబ్బును పంపిస్తూనే ఉండేది. కానీ 10 రోజుల క్రితం అతను మళ్ళీ ఇంటికి తిరిగొచ్చాడు. ఈ క్రమంలోనే సోమవారం ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ మొదలైంది. ఆ తర్వాత సుబ్రహ్మణ్యన్ బయటకు వెళ్లి వేట కొడవలి కొనుక్కొని వచ్చాడు. దాంతోనే నాగలక్ష్మి పైన దాడి చేశాడు. అనంతరం తను ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే సోమవారం చిన్న కొడుకు శైలేష్కు స్వయంగా తండ్రి ఒక వాట్సాప్ మెసేజ్ను చేశాడు. నేను మీ అమ్మ ఇక ఇంట్లో ఉండట్లేదు, నీకోసం భోజనం సిద్ధం చేసి పెట్టాను, వచ్చి తిను అని పెట్టాడు. ఇది చూసిన కొడుకు శైలేష్ కంగారుగా ఇంటికి చేరుకున్నాడు. కానీ అప్పటికే తల్లి రక్తపు మడుగులో పడి ఉంది. తండ్రి మరో గదిలో ఉరివేసుకొని కనిపించాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సోషల్ మీడియాలో నాగలక్ష్మి చీరల బిజినెస్ కు మంచి రెస్పాన్స్ ఉంది. దాదాపు 3.5 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ లో ఆమెను ఫాలో అవుతున్నారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇంతటి పేరు ప్రఖ్యాతలు సాధించిన నాగలక్ష్మి మరణ వార్త విని అంతా షాక్ అవుతున్నారు. ఆమె ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు కనిపించేది. ఇలాంటి భర్త దొరకడం ఆమె దురదృష్టం అంటూ పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేధింపులు భరించే కంటే విడాకులు తీసుకుని విడిపోతే బాగుండేదని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. பியோர் சில்க் காட்டன்ல ஹிப் ஓபன் ரிப்பன் கோ ట్యుటోరియల్ பார்த்துடலாமா?